జై ఇండియన్ ఆర్మీ, జై భారత్. ఈరోజు అయితే ఆపరేషన్ సింధూర్ మన ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అది ఎలానా, పాకిస్తాన్ పైన 9 ప్లేసెస్ని గుర్తించింది, ఉగ్రవాదులు ఉండే ప్లేసెస్ అవి. వాటిపైన మిసైల్స్ వేసింది, అది కూడా మన ఇండియా బార్డర్స్ నుంచి అక్కడికి వెళ్ళకుండా. ఎంత కేర్ఫుల్గా ఈ ఆపరేషన్ని చేశారంటే అక్కడున్న సివిలియన్స్ని కూడా ఎలాంటి హాని జరగకుండా ఈ మిషన్ని కంప్లీట్ చేశారు. అక్కడున్న 80 మెంబర్స్ ఉగ్రవాదులని ఫినిష్ చేసేసారు. కొంతమంది ఆ ప్లేసెస్ నుంచి తప్పించుకొని పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్తోని బంకర్స్లకి ఇంకా వేరే వేరే ప్లేసెస్కి అయితే పారిపోయారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదైతే గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. బలగాంలో వాళ్ళు ఏం చేశారో 28 మెంబర్స్ మన ఇండియన్స్ హిందూస్ చనిపోయారు. దీనికి ప్రతీకారం అయితే ఇది కాదు, ఇంకా చాలా ఉంది, చాలా రాబోతుంది. అండ్ మన ఇండియన్ ఆర్మీ ఈ మిషన్ కోసం చాలా రోజులుగా సెర్చ్ చేసి కరెక్ట్గా ప్లాన్ చేసి ఫినిష్ చేసింది. అండ్ ఇది ఫేజ్ 1 ఇంకా చాలా రాబోతుంది. ఓకే. అండ్ ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ ఎల్ఓసిలో మన ఇండియన్ ఆర్మీ పైన కాల్పులు జరిపారు బార్డర్లో. అండ్ ఇక్కడ 3 ఇన్నోసెంట్ పీపుల్స్ ఈ కాల్పుల్లో చనిపోయారు. ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అదే గతి, అదే లొల్లి. ఇప్పుడు జస్ట్ 28 మెంబర్స్కే మనం ఇలా రియాక్ట్ అయ్యాం, అటాక్ చేస్తాం. అయినా కానీ మారకుండా మళ్ళీ 3 మెంబర్స్ని వీళ్ళు చేస్తారు, అది కూడా కాశ్మీర్ మెంబర్స్. సో నెక్స్ట్ టైం ఫేజ్ 2 కోసం రెడీగా ఉండండి పాకిస్తానీస్. ఈసారి డైరెక్ట్గా మేము మీ సైడ్ వస్తాం. ఇంకోటి, మీరు ఎలా అయితే ఫేక్ వార్తలు చేస్తారో మేము అలా చేయం. క్లియర్గా ఇండియన్ ఆర్మీ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ఎలాంటి సిటిజన్స్కి ఏ మాత్రం హాని జరగకుండా ఈ మిషన్ని కంప్లీట్ చేసి 80 మెంబర్స్ ఉగ్రవాదులను ఫినిష్ చేసినామని. ఓకే. అలానే అండ్ ఇది గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఇండియాలోనే ఉంటూ ఇండియాకి సపోర్ట్ చేయకుండా వేరే దేశానికి, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే నా కొడుకులకి బ్యాడ్ న్యూస్. జై హింద్.